యువ సంగ్రామ్ యాత్రతో బీఆర్ఎస్ సత్తా చాటింది. నిరుద్యోగుల పక్షాన ప్రతిపక్ష పార్టీ పోరాటం ఫలించింది. వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన సభ సక్సెస్ అయింది. ఎక్కడైతే కాంగ్రెస్ మోసం చేసిందో అదే సరూర్ నగర్లో ఈరోజు ఈ యువ సంగ్రామ సదస్సుకి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు, శాసన మండలి సభ్యుడు, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు తమ్ముడు శ్రీ శంబీపూర్ రాజు గారికి, ఈ రేవంత్ రెడ్డికో బండి సంజయ్కో కనీసం పరీక్షలు రాసే తెలివి ఉన్నదా? నకలు కొట్టే బ్యాచ్ ఇది. ఏం చదివినరో ఎవరికి తెలియదు. ఒక్క పోటీ పరీక్ష రాసిన మొఖాలు ఇవి. ఒక జాబ్ కొట్టినరా ఎప్పుడన్నా జీవితంలో? గోడ మీకు సున్నం కొట్టుడు తప్ప జాబ్ కొట్టే మొఖాలు ఇవి. టీ హబ్లో పురుడు పోసుకున్న ఒక కంపెనీ, దాని పేరు స్కై రూట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళైంది. ఇవాళ ఆ కంపెనీ స్కై రూట్ అనే కంపెనీ ప్రపంచ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపిన కంపెనీ మన టీ హబ్ నుంచి వచ్చింది. కేటీఆర్ సహా పార్టీ నేతలంతా సంతృప్తి చెందారు. నిరుద్యోగుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ముఖ్యమంత్రి రియాక్ట్ కావాల్సి వచ్చింది. అయితే దీని వెనుక పెద్ద వ్యవహారమే నడిచినట్లు కనిపిస్తోంది. సభ ఏర్పాట్ల నుంచి అనుమతులు, కోర్టు వ్యవహారాలు అన్ని కేటీఆర్ సన్నిహితుడు శంబీపూర్ రాజు పక్కా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. టాయిలెట్స్ కావచ్చు ఏర్పాటు చేస్తానని చెప్పినాం, సీసీ కెమెరా ఏర్పాటు చేస్తానని చెప్పినాం, అదే రకంగా ఫైర్ సంబంధించి ఏర్పాటు చేస్తానని చెప్పినాం, పార్కింగ్ సంబంధించి అడిగితే కూడా ఇచ్చినాం. ఇది డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే సిపి గారికి ఆదేశాలు, పోలీస్ డిపార్ట్మెంటు పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఒత్తిడి ఉందని చెప్పేసి కూడా మాకున్న పరిచయాల ద్వారా తెలుస్తూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో మాకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా వారు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. ముఖ్యమంత్రి గారు, గతంలో మీరు ఈ గ్రౌండ్లో పెట్టుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షంలో ఉన్నప్పటికీ మీరు ప్రియాంక గాంధీ గారిని పిలిచి ఇక్కడ సభ పెట్టుకుంటామంటే బీఆర్ఎస్ పార్టీ మీకు పర్మిషన్ ఇచ్చిందా లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు మీరు ఇక్కడ సభ పెట్టుకున్నారా లేదని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు మీరు ఎక్కడ సభలు పెట్టుకున్నా చివరికి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నియోజకవర్గంలో గజ్వేల్లో సభ పెట్టినా మీకు పర్మిషన్ ఇచ్చినాం మేము. ఈరోజు ఎందుకు భయం అవుతుంది మీకు? నిరుద్యోగ యువత వారి హక్కుల కోసం పోరాడుతూ ఉంటే భయం అవుతుందా? వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడదని చెప్పి భయపెడుతుందా? ఏమైనా చేసుకో, నాకు సక్సెస్ మాత్రమే కావాలన్న కేటీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి నిరుద్యోగుల నుంచి కాకుండా పార్టీ నేతల నుంచి శభాష్ అనిపించుకున్నారని సమాచారం. లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహకారం కూడా పనిచేసిందని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. శంబీపూర్ రాజు గారు శాసన మండలి సభ్యులు చెప్పినట్టు 30 తారీఖు నాడు, జూన్ 30 తారీఖు నాడు అప్లికేషన్ పెడితే ఇలా 18 రోజులు కావస్తుంది. ఈ 18 రోజులకు కూడా ఇప్పటికి కూడా పర్మిషన్ ఫైనల్ చేయలేదు. అనుమతుల విషయంలో పోలీసులు అడ్డంకులు సృష్టించినా వాళ్ళని హెచ్చరిస్తూనే లీగల్ గా వెళ్లి హైకోర్టు అనుమతి తీసుకున్నారని తెలుస్తోంది. మా యువ నాయకులు, మా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు నాకు ఆ పోలీస్ పర్మిషన్ లెటర్ కూడా పంపించారు. అదే విషయాన్ని నేను వీళ్ళకు నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాను. దీంతో ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.